హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం యజమానికి తగ్గ నౌకరు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో భీమయ్య అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా లోభి. తానింత తిని ఒకరికింత పెట్టి ఎరగడు. అతనంటే ఎవ్వరికీ గిట్టదు. ఆ ఊళ్ళోకంతా అతనిదే పెద్ద కొట్టు. ఆ కొట్టుకంతటికీ ఒక్కడే నౌకరును ఉంచుకొని వ్యాపారం చేసేవాడు. కొట్టుకు కావలసిన సామాన్లు తెచ్చుకోవాలంటే పక్క గ్రామానికి వెళ్ళవలసి ఉండేది. ఆ గ్రామానికి వెళ్ళే దారిలో ఒక చిట్టడవి కూడా ఉంది. అడవి గుండా పోవాలంటే దొంగల భయం ఎక్కువ. అందుచేత భీమయ్య కొట్టుకు వెళ్ళి కావలసిన సామాగ్రి కొనుక్కోవాలనుకున్నప్పుడు తన నౌకరును కూడా వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. పగటిపూట దొంగల భయం ఉండదు కనుక ఎప్పుడు వెళ్ళినా పగటిపూటే వెళ్ళి పనులు ముగించుకుని సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు భీమయ్య తొందర పనుల మీద పక్క గ్రామానికి పోవలసి వచ్చింది. కొట్టు మూసేసరికి మధ్యాహ్నం 12 గంటలు దాటిపోయింది. ఎలాగైనా ఆ రోజు వెళ్ళక తప్పదు. నౌకరును వెంట పెట్టుకుని చకచకా నడిచి వెళుతున్నాడు. ఊరు దాటి అడవిదారి పట్టేసరికి పొద్దుగూకిపోయింది కూడాను. ఒకరి మొహం ఒకరికి కనిపించనంత చీకటి. ఇంకేం, భీమయ్యకు చీకట్లో ప్రయాణం సాగించడం అసలే అలవాట్లేదు. బిక్కమొహం వేసుకుని నౌకరుతో, ఒరేయ్, ఎలాగో చీకటి కూడా పడింది. ఇక పైన నడిచి వెళ్ళటం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇప్పుడు తిరిగి ఇంటికి పోవటము అంత మంచి పని కాదు. నా దగ్గర 1000 రూపాయల దాకా డబ్బుంది. ఈ అడవిలో దొంగల భయం ఎక్కువట. నేను ఆ మూల ఒక పదమరుగున దాక్కుని పడుకుంటాను. నువ్వు మాత్రం ఈ రాస్తా మీదే తెల్లవారేదాకా మేలుకుని పడుకో. తెల్లవారుగానే ఇద్దరం బయలుదేరిపోదాం అని చెప్పి పైకొంగులో నుంచి ఒక పావలా బిళ్ళ తీసి నౌకరు చేతిలో పెట్టాడు. నోరు తెరిచి అడిగితే కూడా ఏనాడు కాని డబ్బు ఇచ్చేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు అడగకుండానే పావలా కాసి ఇచ్చేసరికి నౌకరు లోపల మురిసిపోయాడు. చీకట్లో తెల్ల నాణెం తళతళ మెరిసిపోతోంది. సరేనని నౌకరు దారికి అడ్డంగా పడుకుని నిద్రపోయాడు. భీమయ్య అటువైపు పొదల చాటును పడుకుని దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఆ దారిన దొంగల చప్పుడు వినిపించింది. దారికి అడ్డంగా పడుకున్న నౌకరు చప్పున కళ్ళు మూసుకున్నాడు. దొంగలు చీకట్లో ఒకరి వెంబడి ఒకరు వెళుతూ నౌకరు మీద అడుగు వేశారు. అయినా నౌకరు కదలక మెదలక పడుకునే ఉన్నాడు. అందులో ఒక దొంగ, ఒరేయ్, ఇదేమిటో పెద్ద కొయ్య మొద్దులాగుంది, అవతలికి లాగండర్రా అని కేక వేశాడు. నౌకరుకు భయం వేసి, నేను కొయ్యమొద్దును కాదు, గియ్యమొద్దును కాదు, నేను మనిషిని. ఇదిగో చూడండి, నా దగ్గర పావలా బిళ్ళ ఉంది అని పడుకునే చెప్పాడు. ఇది వినేసరికి దొంగలంతా పోగై చీకట్లో నౌకరును తన్ని ఆ పావలా బిళ్ళ కాస్త లాగేసుకున్నారు. నౌకరుకు కాళ్ళు వణికిపోయి, నన్ను కొడితే మీకేం లాభం? అదిగో ఆ పొదల మాటను పడుకున్న ఆయన్ను తన్నారంటే 1000 రూపాయలు, బోల్డంత డబ్బు వస్తుంది అన్నాడు. వెంటనే దొంగలు నౌకరును వదిలిపెట్టి పొదల చాటును దాక్కున్న భీమయ్యను పట్టుకుని చావబాది అతని దగ్గరున్న డబ్బంతా గుంజుకుని వెళ్ళిపోయారు. భీమయ్య దెబ్బలకు తాళలేక ఉయ్యో మొర్రో మంటూ రాస్తా వైపుకు వచ్చాడు. అక్కడే ఉన్న నౌకరు భీమయ్యను ఓదారుస్తూ వీపుపైన దుమ్మంతా దులిపాడు. భీమయ్యకు నౌకరు మీద పట్టలేనంత కోపం వచ్చి, ఒరేయ్, నువ్వు చచ్చేవాడివి చావక నా సంగతి ఎందుకు చెప్పావురా దొంగలతో అని అడిగాడు. భలే బాగానే ఉంది బాబయ్య మీ న్యాయం. అంతా నేనే తిని మీరు మాత్రం ఊరికే ఉండటం ధర్మమా? అందుకని మీకు కాస్త వడ్డించమన్నాను.
డబ్బు పోతే పీడ పోయింది. ఇక మనం ఇంటికి వెళ్ళే మార్గం చూడండి బాబు అని చెప్పాడు. భీమయ్యకు వేరే మార్గం లేక కాళ్ళీడ్చుకుంటూ నౌకరుతో ఇంటిదారి పట్టాడు. తన యజమాని పిసినిగొట్టుతనానికి తగిన శాస్తి జరిగిందని నౌకరు ఊళ్ళో వాళ్ళందరితో ఈ సంగతి చెప్పి భీమయ్యను చాలా అవమానపరిచాడు. ఇదండి యజమానికి తగ్గ నౌకరు కథ. ఇప్పుడు మరో కథని మనం చెప్పుకుందాం. ఇది కూడా పిసినారితనానికి సంబంధించిన కథ. పిసినిగొట్టు అనే చందమామ కథ. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతను వడ్డీ వ్యాపారం మొదలైనవన్నీ చేసి లక్షలాది రూపాయల ధనం గడించాడు. కానీ ఏం లాభం? ఏ జన్మాన పిల్లికి కూడా బిచ్చం వేసిన పాపాన పోలేదు. అందాక ఎందుకు? తన కడుపుకైనా తినేవాడు కాదు, తన భార్యను తిన్నిచ్చేవాడు కాదు. ఇట్లా ఉండగా ఒకనాడు పక్క ఊళ్ళో ఉన్న తన బంధువుల ఇంట్లో పెళ్ళి అని, అందుకు బంధుమిత్ర సపరివారంగా రావలసినదని శుభలేఖ వచ్చింది. వచ్చిందే తడవుగా మన పిసినిగొట్టు ఈ కరువు రోజుల్లో 4 రోజులు గడిచినా గడిచిందేననుకొని పిల్లాన్ని భార్యని వెంటబెట్టుకొని ఇంకా పెళ్ళి 4 రోజులుందనగానే ఆ ఊరికి బయలుదేరాడు. ఇంచుమించు 10-15 రోజులు దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాటుతో బయలుదేరాడు. కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు, దస్కం, నోట్లు, గీట్లు అన్నీ తీసుకొని కట్టగట్టి పెట్టెలో పెట్టుకొని భార్యాపుత్రాదులతో దారి పట్టాడు పిసినిగొట్టు. బండి ఎక్కితే బాడిగివ్వాలి గదా అని నెత్తి మీద పెట్టే, చంకలో సంచి, భుజం మీద బొడ్డోణ్ణి వేసుకుని భార్య వెంటరాగా బయలుదేరాడు. పిసినిగొట్టు వెళ్ళవలసిన పెళ్లివారి ఊరికి వీళ్ల ఊరికి మధ్య ఉప్పుటేరు ఒకటి అడ్డంగా పారుతోంది. అది వేసవకాలంలో ఎంత బక్కచిక్కి ఉంటుందో వర్షాకాలంలో అంత బాగా బలిసి ఉంటుంది. ఆ ఏటిలో జనాన్ని దాటవేయడానికి ఓ నావ వేసుకున్నాడు పల్లె పెద్దయ్య. మన పిసినిగొట్టు ఎప్పుడు వెళ్ళినా దిగే వెళ్ళేవాడు. కానీ డబ్బు ఇచ్చి నావ మీద దాటిన పాపాన పోలేదు. పిసినిగొట్టు భార్యాబిడ్డతో ఏటి ఒడ్డుకు చేరుకున్నాడు. వీళ్ళని చూడగానే పల్లె పెద్దయ్యకు ఎక్కడ లేని మంట వచ్చింది. కారణం, ఆయన ఎప్పుడైనా ఓ కాని అయినా డబ్బు పెట్టి తన నావ ఎక్కి ఉప్పుటేరు దాటిన పాపాన పోలేదు. డబ్బు ఎక్కడ ఇవ్వాలో అని ఉప్పుటేరు ఈదుకుంటూ వెళ్ళేవాడు. ఇప్పుడు ఆడవాళ్లతో చంటిబిడ్డతో ఉన్నాడు గదా, ఎవరి కోసం ఇవ్వకుండా ఉంటాడని పావలా ఇచ్చి గాని కాలు పెట్టద్దు అన్నాడు పల్లె పెద్దయ్య. మనిషికి ఆణా చొప్పునే కదా పుచ్చుకుంటావు, నేను అలాగే ఇస్తాను అని పైగా బొడ్డోణ్ణి కొసరన్నాడు పిసినిగొట్టు. ఈ బేరాలు నా కాడ సాగవు, ఎల్లవయ్య ఎల్లు, ఎక్కావులే పడవ, ఆ బేడ డబ్బులు నీ కాడే పెట్టుకో, 4 రోజులు సుట్టముక్క కొత్తాది అని గొణుక్కుంటూ పోయాడు పెద్దయ్య. సరే, పిసినిగొట్టు మాత్రం ఏం తక్కువ తిన్నాడా? దిగువగా ఉన్న మెరకరేవుకు వెళ్ళి ఇది వరకు ఉన్న సామాను అలాగే ఉంచుకొని చుట్టుపట్ల ఎవరూ లేకుండా చూసుకొని మరో చంకలో పెళ్ళాన్ని ఎత్తుకొని ఏట్లోకి దిగాడు. ఏరు మంచి వడిలో ఉంది. పావలా డబ్బులు పారేయలేని పిసినారి వీరిశెట్టి సగం దూరం వెళ్ళేసరికి పీకదాకా పీనాసి వెనక్కి వెళ్ళడానికి లేక ముందుకు సాగడానికి కాళ్ళాడక ఇంకా నట్టేట్లో ఆలోచన మొదలుపెట్టాడు. బరువైన భార్యను వదల్లేక చెట్టంటూ ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తాయి గదా అనుకుని భుజం మీద ఉన్న బుడ్డోడిని కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు. తర్వాత అలాగే మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఏరువడి మరీ జాస్తి అయింది. మళ్ళీ ఆలోచనలోకి దిగాడు.
డబ్బంటూ ఉంటే ఎంతమంది పెళ్ళాలనైనా సంపాదించవచ్చు అనుకుని పెళ్ళాన్ని కాస్త గంగపాలు చేశాడు. ఇక మిగిలింది నెత్తిన పెట్టే చంకలో డబ్బు సంచి. ఇక దాటవలసింది కూడా ఆట్టే దూరం ఉన్నట్టు కనిపించడం లేదు. అందుచేత ముందుకు సాగడమే మంచిదనుకున్నాడు. కానీ ఏటి వేగం మరీ హెచ్చసాగింది. ఈసారి డబ్బు సంచి పెట్టే కూడా బరువైని. బతికుంటే బలిసాకు తినొచ్చు, ముందు ప్రాణాలు చూసుకోవాలనుకుని గత్యంతరం లేక డబ్బు సంచి పెట్టే కాస్త ఏట్లో జార విడిచాడు. ఇక మిగిలింది వీరిసెట్టే. భగవంతుడు లేడా? పావలా డబ్బులు ఇచ్చి పడవెక్కలేని లోబి, రెండు నిండు ప్రాణాలు ఏటికప్పగించిన పిసినిగొట్టును మాత్రం బతికినిస్తాడా భగవంతుడు? మరి కాస్త దూరం వెళ్ళేసరికి అతని ఆయాసంతో మరి ఈదలేక తాను కూడా వాళ్లతో పాటే ఏటి గర్భంలోకి ఒరిగిపోయాడు. చూశారు తమ్ముళ్ళు, పిసినిగొట్టు పెళ్లి ప్రయాణం ఏమైందో. పెద్దవాళ్ళైన తర్వాత మీరు మాత్రం అలా పిసినిగొట్టుల్లా ఉండకండే. ఇదండి పిసినిగొట్టు కథ. పిసినారితనం చాలా ప్రమాదకరమైనది. ఒక్కోసారి డబ్బు, వస్తువులు కన్నా నిండు ప్రాణాలు ముఖ్యం. అవసరమైతే కుటుంబం కోసం, భార్యాబిడ్డల కోసం డబ్బు, విలువైన వస్తువులైనా పారేసుకోవలసి వస్తుంది. లేకపోతే ఇదిగో ఈ వీరిశెట్టిలాగే సమస్తం కోల్పోవలసి వస్తుంది. ఈ యజమానికి తగ్గ నౌకరు, ఈ పిసినిగొట్టు. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.